अस्सलाम वालेकुम नाज़रीन, क्रॉनिकल टाइम न्यूज़ में आप सभी का खैर मकदम है। मैं हूं नाज मिर्ज़ा। आइए देखते हैं आज की अहम खबर। रियासती वजीर सिविल सप्लाईज महकमे आबपाशी एन उत्तम कुमार रेड्डी ने कहा कि 30 मार्च से राशन कार्ड पर फीकस 6 किलो बारीक चावल सप्लाई किए जाएंगे। मुल्क भर में तेलंगाना पहली रियासत होगी जहां राशन कार्ड पर बारीक चावल मुफ्त फराहम किए जाएंगे। उत्तम कुमार रेड्डी ने आज असम्बली में मुतालिबात मुबाहिस के दौरान बीजेपी रुकन हरी बाबू का जवाब दे रहे थे। उन्होंने कहा कि राशन कार्ड पर बारीक चावल के साथ दिगर ग़िज़ाई अशिया भी फराहम करने की तजवीज़ है। इस स्कीम से तेलंगाना के 54% अवाम को फ़ायदा पहुंचेगा। जहां तक नए राशन कार्ड की इजराई का सवाल है, अप्रैल के पहले हफ्ते से नए राशन कार्ड की इजराई अमल में आएगी। नए राशन कार्ड की इजराई के अलावा राशन कार्ड में नामों के इंदराज और नामों को हज़फ करने का अमल भी शुरू कर दिया गया। मेड्डीगुड़ा बैरेज की तामीर में बेकायदगियों से मुतालिक सवाल का जवाब देते हुए उत्तम कुमार रेड्डी ने बताया कि विजिलेंस की तहक़ीक़ाती रिपोर्ट मौसूल होते हुए खातियों के खिलाफ कार्रवाई की जाएगी। उन्होंने कहा कि NDS की फ़ाइनल रिपोर्ट मिलने के बाद मेड्डीगुड़ा बैरेज के मुनहदिम शुदा हिस्से के तामीरी कामों का आगाज़ कर दिया जाएगा। రాష్ట్రంలో ఇప్పుడు సుమారు 24 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం రాషన్లో ఇవ్వబడుతుంది. సంవత్సరానికి 24 lakh మెట్రిక్ టన్స్ ఆఫ్ రైస్ ఇస్ గివెన్ త్రూ అవర్ PDS సిస్టమ్. బట్ ఈ సిస్టంలో కొంత డెఫిషియన్సీస్ ఏంటంటే స్పీకర్ గారు, చాలా ఏళ్ళ నుంచి ఈ రైసు కోర్స్ గ్రెయిన్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆ కోర్స్ గ్రెయిన్స్ మీరు మెన్షన్ చేసినట్టుగా సుమారు 70 నుంచి 80% ఈ రాషన్ బియ్యము బెనిఫిషరీస్ కన్జ్యూమ్ చేయడం లేదు. అదొక ఇల్లీగల్ అక్రమ వ్యాపారానికి గురై ఇది డైవర్ట్ కావడం, బెనిఫిషరీస్ అమ్ముకోవడం, రాషన్ డీలర్స్ అమ్ముకోవడం మనందరం చూస్తుండగానే సుమారు 7-8 వేలు కోట్లు ఖర్చు పెట్టి ఈ రాషన్స్ ఎవరికి ఉపయోగపడటం లేదు. ఒక ఇల్లీగల్ మాఫియా లాగా కొంతకాలం నుంచి నడుస్తున్న విషయం అందరూ గమనించారు. ఈ విషయంలో మరి ఈ రేషన్ కార్డ్ బెనిఫిషరీస్ అందరికీ వాళ్ళు తినే విధంగా మరి ఒక మంచి క్వాలిటీ ఫైన్ రైస్ ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి భట్టి గారు క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారు. ఇదొక విప్లవాత్మక మార్పు స్పీకర్ గారు. స్వతంత్ర భారతదేశంలో ఈ స్థాయిలో ఫుడ్ సెక్యూరిటీ కోసం, ఆహార భద్రత కోసం ఫైన్ రైస్ ఇంట్రడ్యూస్ చేయడం మరి మొత్తం భారతదేశంలో కూడా ఇదే ఫస్ట్ ఇనిషియేటివ్ అని మనం చేస్తున్నాం. అదేవిధంగా ఉగాది రోజున 30 తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారితో ఈ PDSలో ఈ రేషన్ కార్డ్ బెనిఫిషరీస్కి ఫైన్ రైస్ ఇచ్చే స్కీమ్ మరి రాష్ట్ర వ్యాప్తంగా లాంచ్ చేయడం జరుగుతుంది. మరి మీ నియోజకవర్గాల్లో మరి ఆ విషయంలో మీరు ఇంట్రెస్ట్ తీసుకొని ఈ ప్రతి బెనిఫిషరీస్కి 6 కిలోల ఫైన్ రైస్